So guys, finally our transmitter is completed. So just turning on this transmitter, we are able to see the transmitter is rebooted, and NRF 24L01 module is also initialized success, and we are able to see the values here. These two are the potentiometer values. And these two are joystick values. And we are able to see the toggle switch 1 on 1. We are able to see the indication 1 means on, 0 means off. So let's have a quick demo. సో ఈ రిసీవర్ తయారు చేయడానికి నేను STM32 మైక్రో కంట్రోలర్ వాడాను, ఎందుకంటే దీనికి రిసీవర్ సైడ్ ఎక్కువ GPU పిన్స్ కావాలి నాకు. సో ఇక ఎందుకంటే ఇక్కడ మోటార్ డ్రైవర్ కనెక్ట్ చేయాలి, అండ్ PWM సిగ్నల్ కోసం ఎనేబుల్ బీని కూడా కనెక్ట్ చేయాలి, అండ్ LED ఇండికేషన్స్ అంటే LEDs యూస్ చేశాను నేను ఈ టాగల్ స్విచ్ని టెస్ట్ చేయడానికి, అండ్ ఒక రిలేని కూడా యూస్ చేశాను, అండ్ ఇక్కడ NRF 24L01 కనెక్ట్ చేశాను. సో ఇంకా చాలా GPU పిన్స్ కూడా మిగిలినాయి. సో నెక్స్ట్ రిసీవర్ మేకింగ్ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఒక RC కార్డ్ కూడా కనెక్ట్ చేసి నేను మీకు అప్పుడు డెమో చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఈ ప్యాడ్ మీదే నేను మీకు డెమో చూపిస్తాను రిసీవర్ది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మీకు 1 by 1 నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడున్న పొటెన్షియోమీటరు నేను స్పీడ్ కంట్రోలింగ్ కోసం యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మేము జస్ట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ నేను స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నాను మ్యాక్సిమం స్పీడ్కి. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్, అండ్ స్పీడ్ తగ్గిస్తాను. ఒకవేళ పొటెన్షియోమీటర్ని కంప్లీట్గా 0 చేసేస్తే వీ కెనాట్ కంట్రోల్ ద మోటార్స్. సో మ్యాక్సిమం స్పీడ్ పెట్టేసాను, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, లెఫ్ట్, రైట్. ఓకే, డన్. నౌ లెట్స్ గో టు దిస్ టాగల్ స్విచెస్. సో ఇది స్విచ్ 1. నేను స్విచ్ 1ని ఆన్ చేసినప్పుడు మీరు ఇక్కడ 1 అని చూడొచ్చు, అండ్ స్విచ్ 2ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ స్విచ్ 2, అండ్ స్విచ్ 3, స్విచ్ 4. నేను స్విచ్ 4 ఆన్ చేసినప్పుడు ఇక్కడ LED ఇండికేషన్ వచ్చింది చూడొచ్చు మీరు, అండ్ బటన్ 1, ఇక్కడ బటన్ 1ని ప్రెస్ చేసినప్పుడు ఇది పుష్ బటన్స్, ఇవి టాగల్ బటన్స్. సో ఈ పుష్ బటన్ని నేను ప్రెస్ చేసినప్పుడు అక్కడ మీకు ఇక్కడ 1 చూడొచ్చు, అండ్ LED ఇండికేషన్ కూడా ఆన్ అయింది. రిలీజ్ చేసినప్పుడు 0 అవుతుంది, ఇక్కడ LED కూడా ఆఫ్ అవుతుంది, అండ్ హియర్ ఆల్సో ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 1 వస్తుంది, LED కూడా ఆన్ అయింది. రిలీజ్ చేశాను, సో ఈ టాగల్ స్విచ్ని ఆఫ్ చేసేసాను, మళ్ళీ ఆన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ జాయ్స్టిక్ మీద కూడా 2 పుష్ బటన్స్ ఉంటాయి. సో 2 పుష్ బటన్స్ని కూడా నేను LED ఆన్ చేయడానికి యూస్ చేశాను, రిలీజ్ చేశాను. సో ఇక్కడున్న ఈ రిలే ఈ పుష్ బటన్ ద్వారా వర్క్ అవుతుంది. యూ కెన్ హియర్ ద రిలే సౌండ్. So these are the features of this transmitter, and also I have named this transmitter as Falcon MK01. సో MK అనేది మన MK ఇన్వెన్షన్స్ మదన్ కుమార్. సో 1 అనేది బేసిక్ వర్షన్. సో దిస్ ఈజ్ ద బేసిక్ వర్షన్, దట్ ఈస్ ద రీజన్ ఐ కెప్ట్ 01. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా నేను ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ట్రాన్స్మిటర్స్ని తయారు చేసినప్పుడు వాటిని వర్షన్స్ కూడా నేను ఇంక్రీజ్ చేస్తాను.
మీరు చూడొచ్చు ఇక్కడ నేను దీన్ని టర్న్ ఆన్ చేసినప్పుడు ఫాల్కన్ MK01 ట్రాన్స్మిటర్ వచ్చింది. సో దిస్ ఈస్ ద బేసిక్ వర్షన్ ఆఫ్ ద ట్రాన్స్మిటర్. నేను ఇందులో ఆర్డినో యూనో ఐసీని యూస్ చేశాను. సో ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో నేను ESP32ని వాడతాను, STM32ని వాడతాను, ఇంకా అడ్వాన్స్ లెవెల్ MCUస్ని వాటిని యూస్ చేస్తాను. సో దీనికి సంబంధించిన సోర్స్ కోడ్ని, సర్క్యూట్ డయాగ్రామ్ని నేను అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను, ట్రాన్స్మిటర్ది అండ్ రిసీవర్ది. సో అంటిల్ దెన్ ఎంజాయ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ రిసీవర్ని ఎలా తయారు చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. Once it is done, I will connect with the RC car and I will show the demo. Thank you guys. I hope you enjoy this video. Please subscribe to my channel. Thank you guys. Have a good day. Bye.